రాజమండ్రి ప్రాంతంలో దాదాపు 90 కేసులు క్యాన్సర్ ర్యాండమ్గా బయటపడ్డాయట. ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటే పరిసరాల నుంచి వచ్చే ట్రిగ్గర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని మరీ నిర్ధారణ అవుతుంది. ఎన్నో ట్రిగ్గర్స్ని మనం కట్టడి చేయకుండా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మందు వేసేస్తే పోదనా? పొల్యూషన్ తింటున్నాం. Pollution can be because of any food, water and air. What water I am carrying is, it's not very perfect, amma. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి చెప్పాలంటే థైరమిన్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫుడ్స్ తినగానే ఇమీడియట్లీ ట్రిగర్ వస్తుంది. పొద్దుగాల వస్తే ఆఫీస్కి వెళ్ళాలి, వాట్ ఈస్ దాట్? ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది. అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ బాగా పెరిగిపోయాయి. ఇనఫ్ అమ్మా, దే ఆర్ క్రియేటింగ్ సమ్ బిగ్గర్ డిజాస్టర్స్. కార్సినోజెన్స్ అంటే మన చుట్టూ ఉండే ఏమేమి ఉన్నాయి తెలియకుండా తినేసి కన్జ్యూమ్ చేసి. I'll give two aspects. Some mechanisms, చెమట వస్తుంది, గాలి నుంచి పోతుంది, కిడ్నీ నుంచి థింగ్స్, మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. న్యూ హౌస్ ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండ్ యూ ఎంటర్ దేర్, యూ గెట్ కోల్డ్. మనము హిట్ కాక్రోచ్ కు అనుకుంటాము, కాక్రోచ్ చచ్చిపోదు. మనం చచ్చిపోతున్నామా? లేదమ్మా, ఆ పెస్ట్ కంట్రోల్ ఈస్ కాజింగ్ యువర్ క్యాన్సర్. అందరూ ఈ మధ్య లెట్ ఇట్ బి డయాబెటిక్, లెట్ ఇట్ బి ఎనీ ఆర్థరైటిస్ పేషెంట్, హెమిప్లీజియా, ఎనీవన్ క్యాన్సర్, ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ స్కిన్, సగం రోగాలు పోతాయి. లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, లార్జెస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఇన్ ద బాడీ, లివర్, కిడ్నీ, స్కిన్, లంగ్స్. స్కిన్ ఎగ్గొట్టేస్తారు, జనాలకి తెలియదు. ఈ సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు. మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్, పొద్దుంకలు ఎలా ఉంచుకుంటాం, ఇలాంటివన్నీ సింపుల్ థింగ్స్. ఫస్ట్ ఎవ్రీబడి యూజింగ్ షవర్. స్కిన్ మీద పడితే వేజో డైలేషన్ అవుతుంది, స్కిన్ మీద ఏమైనా కెమికల్ లోపల అబ్జార్బ్ అవుతుంది. గీజర్ తొందర ఖరాబ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వాటర్. మరి గీజర్ ఎలా అవుతే మన పరిస్థితి ఏంటి? అది. హలో అండ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న, ఎక్స్క్లూజివ్ గా మీ సుమన్ టీవీలో. క్యాన్సర్ రోజు రోజుకి బాగా పెరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే మొన్న ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి ప్రాంతంలో దాదాపు 90 కేసులు క్యాన్సర్ ర్యాండమ్గా బయటపడ్డాయట. మరి ఇది జెనెటిక్గా వస్తుంది కదా, 90 మందికి ఒకే ప్రాంతంలో ఎందుకు వచ్చిందంటే ఆబ్వియస్లీ పరిశోధన చేస్తే అర్థమైంది. చుట్టూ ఉండే ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ అంటే పరిసరాల నుంచి వచ్చే కొన్ని ట్రిగ్గర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని మరీ నిర్ధారణ అవుతుంది. భయానకమైన విషయం ఏంటంటే మన చుట్టూ మన జీవితంలో, దైనందిన జీవితంలో మనం చాలా హెల్దీ అనుకుంటున్న కొన్ని విషయాలు అత్యంత అన్హెల్దీ అని ప్రూవ్ అయిన స్టడీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా గీతా సురేష్ గారు అని నాకు తెలిసిన ఒక క్యాన్సర్ ఫైటర్, సర్వైవర్, స్టేజ్ 4 క్యాన్సర్ దాకా వెళ్ళి ఇంకా హోప్ లేదు అనే పరిస్థితి నుంచి రికవర్ అయ్యి విజయం సాధించి తిరిగి వచ్చారు. కారణం ఏంటంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్తో తనకుండే ఎన్వైరన్మెంటల్ ట్రిగ్గర్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ శరీరాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ వచ్చారు. దీనికి మూలం ఎవరంటే అందరికీ సుపరిచిత ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్, పర్హాప్స్ ది ఓన్లీ వన్ అండ్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా, ఆయనే డాక్టర్ ప్రవీణ్ కుమార్ సక్సేనా గారు. ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. మన చుట్టూ ఉండే టాక్సిన్స్ అండ్ ట్రిగ్గర్స్ ఏంటి తెలుసుకుందాం. భయపడిపోతారు, లిస్ట్ తీసుకుని మీరు సిద్ధంగా ఉండండి. సార్ నమస్కారం. సార్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉండే ఎన్నో ట్రిగ్గర్స్ని మనం కట్టడి చేయకుండా లోపల ఏదో జరుగుతుందని చెప్పి మందు వేసేస్తే పోదనా? If you can always, but I can just give the answer because this has to come like Jai Jawan, Jai Kisan, etla Lal Bahadur Shastri Nara icharu kada, atla janallo digale. Oka manamu pollution tintunam. Pollution can be because of any food, water and air. What water I am carrying is, it's not very perfect amma. At least glass lo pettuna water aithe, but I can go deep dive into that. The second tinoddu is everyone has to start spreading that word. Geeta Suresh gurinchi cheppalante, she was baga etla patient ki cancer diagnosis vaste digipotarante. Oka urdu lo haibat ani word undi, haibat tinoddu, gabra tinoddu. ఒక గాబ్రా తినొద్దు, ఒక పొల్యూషన్ తినొద్దు. ఐ క్యాన్ ఛాలెంజ్ పీపుల్, దే విల్ నాట్ గో టు డాక్టర్స్ లైక్ అస్.
అది కండిషన్స్ అప్లై. సో రెండు మేజర్ ట్రిగర్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి, పొల్యూషన్, రెండోది గాబరా, యాంగ్జైటీ అమ్మా సమ్వేర్. యాంగ్జైటీ ఇప్పుడు ఓన్లీ పేషెంట్కి లేదు, యాంగ్జైటీ హస్బెండ్కి ఉంది, ఫ్యామిలీ మొత్తం ఉంది. ఆ యాంగ్జైటీ మన దగ్గర వస్తుంది. మా ప్రొఫెసర్ ఏం చెప్పాడు, హెడేక్ ఫర్ ఎ పేషెంట్ ఈజ్ నాట్ హెడేక్ ఫర్ ఓన్లీ హర్ ఆర్ హిమ్. ఆయన హస్బెండ్ ఆర్ వైఫ్కి వస్తుంది, ఆ తర్వాత చుట్టూ జనాలకి వస్తుంది, ఆ తర్వాత డాక్టర్కి వస్తుంది హెడేక్. సో హీ సేస్ యూ ట్రీట్ హెడేక్ ఇనిషియల్. సందర్భంగా ఒకటి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు సంబడి కమ్స్ ఫర్ ఏ హెడేక్, ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ గివింగ్ సమ్ పెయిన్ కిల్లర్. మైగ్రేన్ది మందులు ఉన్నాయి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లుకింగ్ అట్ ఏమైనా కాన్స్టిపేషన్ ఉందా వీడికి, బౌల్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, హీ హ్యాస్ గాట్ సమ్ మ్యాగ్నీషియం డెఫిషియన్సీ, ఆ లెవెల్కి చూస్తున్నాం అమ్మా. హీ హ్యాస్ గాట్ సమ్ మైగ్రేన్ ఆర్ ట్రిగర్స్ ఎక్కడ ఉన్నాయి, టైరమిన్ కంటైనింగ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫుడ్స్ తినగానే ఇమీడియట్లీ ట్రిగర్ వస్తుంది. ప్రస్తుతం టైంలో వీఆర్ లేస్డ్ విత్ ఆల్ కెమికల్స్ అండి, అన్ని ఎవ్రీవేర్. ఐఎమ్ లుకింగ్ అట్ మై నెఫ్యూ, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు దిస్ వన్. పొద్దుగాల వస్తే ఆఫీస్కి వెళ్ళాలి, వాట్ ఈస్ దాట్, ఏం నడుస్తుంది మామ అంటే ఫాగ్ నడుస్తుంది. So the thing is, people are not aware about where it is coming, and every time he says, I have got a headache, I have got migraine. So push కొట్టుకోవడం వల్ల స్ప్రేలు, పుస్ we thought it is good for pulmonary asthma and all that. ఇప్పుడు అందరూ అదే ఫాలో చేస్తున్నారు. So the thing is, this chemicals మన దగ్గర లోపల మెటబలైజ్ అయ్యి it is causing lot of side effects. ఇప్పుడు మనం అందరూ వస్తున్నారు, నేను స్మోకర్ కాదు, నేను ఆల్కహాల్ కాదు, నాకు ఇది ఏం లేదు, బట్ ఈ జబ్బు ఎందుకు వచ్చింది? సో దెర్ ఇస్ ఎ రీజన్ అమాంగ్ డాక్టర్స్, వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ వై వీఆర్ హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నౌ. అంటే ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ బాగా పెరిగిపోయాయి. ఇనఫ్ అమ్మా, దే ఆర్ క్రియేటింగ్ సమ్ బిగ్గర్ డిజాస్టర్స్. సార్, మనం కార్సినోజెన్స్ అని, మీరు క్యాన్సర్ కేసెస్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళని బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, అసలు మన కార్సినోజెన్స్ అంటే మన చుట్టూ ఉండే ఏమేమి ఉన్నాయి, మనం రోజు తెలియకుండా తినేసి కన్జ్యూమ్. I'll give two aspects, స్వప్న గారు. వన్ ఈజ్ క్యాన్సర్ గురించి ఒక పెద్ద మహానుభావు చెప్పాడు. ఒకటి ఈజ్ హౌ డు ఇట్ ఈస్ ఎ వార్. క్యాన్సర్ అంటే వీఆర్ వేజింగ్ ఎ వార్. మనం యుద్ధంకి వెళ్తున్నాం. యుద్ధంకి ఏం చేయాలి మనము గెలవాలంటే? ఎనిమికి స్మాష్ చేస్తే శత్రువుకి నాశనం చేయాలి. అది కరెక్ట్, అది డెఫినెట్లీ దట్ గుడ్స్. బట్ ద ప్రీవియస్ స్మార్ట్ పీపుల్ వాట్ దే హ్యావ్ టోల్డ్ us that, అరే నువ్వు ఒక కవచం మంచిగా పెట్టుకో. రెండు బాహుబలి ఇస్ ఎ టర్మ్ వీఆర్ యూజింగ్, బట్ వీ స్ట్రెంథన్ నీ డిఫెన్స్ మెకానిజమ్స్కి స్ట్రెంథన్ చేయి, బలవంతంగా చేయండి. ఉంటే మనకి అంత కిరికిరి ఉండదు. అవును, ఏమైనా వస్తే కూడా ఇప్పుడు ఎట్లా ఉంది అంటే సమాజంలో ఈ కెమికల్స్ గురించి, వైఫై గురించి, సో మెనీ థింగ్స్ గురించి మనము వీ కెనాట్ కట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను రైస్ గురించి ఎక్కువ మాట్లాడతా, రైస్లో క్యాడ్మియం ఉంది, రైస్లో ఇది అవుతుంది. బట్ ఐఎమ్ ఏ బేసిక్ 3 generations ఐఎమ్ హియర్. ఇప్పుడు రాత్రి పూట రైస్ తినలేదంటే నాకు సంతృప్తి కాదు. అవును. సో నేనేం ప్రపోజ్ చేస్తున్నా అంటే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ దాట్ ఒక జనాలకి మనకి ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ సమ్ మెకానిజమ్స్ అంటే ఒక థింగ్స్ ఉంటాయి. చెమట వస్తుంది, గాలి నుంచి పోతుంది, కిడ్నీ నుంచి థింగ్స్, బయట చెడ్డ థింగ్స్ దీని నుంచి ఈ డీటాక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి, లివర్ ఉంది, కిడ్నీ ఉంది, స్కిన్ కూడా ఉంది, గాలి కూడా ఉంది. దానికి సశక్తం ఎట్లా చేయాలి? యు ఇంప్రూవ్ దేర్ మెకానిజమ్స్. దానివల్ల మనకి అబిలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఇట్. జ్ఞాపకం చేయండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఎ సినారియో. ఫ్రెష్ ఇండ్లు ఉంటుంది, న్యూ హౌస్, ఇమ్మీడియట్లీ వైట్ వాష్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, అండ్ యూ ఎంటర్ దేర్, యూ గెట్ కోల్డ్. అవును, బాగా అది సహజంగా జరుగుతుంది. పెయింట్ లో చాలా కెమికల్స్ ఉన్నాయి. టర్పంటైన్ ఒకటి, లెడ్ ఉంది, ఒకటి క్యాడ్మియం ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనము లెడ్ ఫ్రీ, మర్క్యూరీ ఫ్రీ ఇది తీసుకోవాలంటే యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ దట్. సహజంగా లేదు అది. స్మాల్ థింగ్స్, ఇది స్మెల్ నుంచి వచ్చేస్తుంది అబ్బా. ఇప్పుడు కింద అయితే మాస్కిటో కంట్రోల్ అయినా చేసి వెళ్ళిపోతాడు, బట్ దాట్ థింగ్ అవుట్ గ్యాసెస్, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్లాట్స్, మన దగ్గర
మంచి వెంటిలేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది, అది మొత్తం సక్ చేస్తుంది. మనము హిట్ కాక్రోచ్ కు అనుకుంటామో కాక్రోచ్ చచ్చిపోదు, మనం చచ్చిపోతున్నావా? మనము అదే 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 యువర్ మైటోకాండ్రియా ఇస్ గెటింగ్ హర్ట్ అమ్మా. అదే హౌస్ వైఫ్స్ who are keeping their house very clean, don't take it as a gospel, but who are keeping their things, they are vegetarian, they are not smoking, nothing of that sort. దానిలో టు కీప్ ద కిచెన్ క్లీన్ దే యూజింగ్ లాట్ ఆఫ్ కెమికల్స్ అమ్మా. మనకి ఐడియా లేదు, మనకి డోమెక్స్ నుంచి ప్రిల్ నుంచి రైట్ ట్రై టు సీ దట్ మనము ఎవ్రీ 6 months కొన్ని జనాలు పెస్ట్ కంట్రోల్ చేస్తున్నావా? అవును లేదమ్మా, ఆ పెస్ట్ కంట్రోల్ ఈస్ కాజింగ్ యువర్ క్యాన్సర్. పెస్ట్ కంట్రోల్ అంటే మీరు అనేది ఆ స్ప్రేలా ఇప్పుడు జెల్ పెడుతున్నారు? అది నేను చెప్తాను, జెల్ కూడా నేను చెప్తా చూడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ ఎ డాక్టర్, ఐ వాజ్ నాట్ అవేర్ అబౌట్ దాట్. నేను మా వైఫ్కి చెప్పిన, అరే మనం బయట విల్ గో టు తిరుపతి 2 daysకి వెళ్తున్నాం, 3 daysలో, అప్పుడు దాకా ఇది పెట్టిస్తాము, మనం వచ్చేదాకా ఇది క్లియర్ అయిపోతుంది. ఎక్కడ వెళ్తుంది? ఇట్ విల్ అవుట్ గ్యాస్ ఫర్ ద నెక్స్ట్ 2 years. సో సమ్హౌ మనకి కొన్ని జనాలకి ఇప్పుడు మనం చాలా పేషెంట్ చూసాము. గీత గారు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, ప్లాస్టిక్స్ వల్ల ఇప్పుడు రీసెర్చ్ కూడా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తారు కదా సార్, హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ పరిసరాల్లో. అంటే గృహిణులు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి పెట్టే అనేక రకాల క్లీనింగ్ పదార్థాల్లో కూడా చాలా టాక్సిన్స్ ఉన్నాయంటున్నారు. బట్ అది లాంగ్ టర్మ్ లేదు. నాకు చెప్పండి, నాకు చెప్పండి, ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఎనీ ఎగ్జాస్ట్ ఇన్ ద కిచెన్? ఉండదు, అందరి ఇంట్లో ఉండదు, ఉన్నా కూడా వేరు, అందరు వేరు. అంటే ఎగ్జాస్ట్ ఈజ్ కంపల్సరీ అమ్మా. మనం స్టవ్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం కదా, అది కూడా బయటకి పోవాలి. వీఆర్ క్రియేటింగ్ ప్లానెట్, చాలా దరిద్రం చేస్తున్నాం అమ్మా. అదే అందుకే మన సునీత విలియమ్స్ గారు పాపం పైకి వెళ్ళి వచ్చేసారు, వాపస్ వచ్చేసారు. కానీ సార్ అంటే దీని సీరియస్నెస్ జనానికి తెలియట్లేదు. మీరు చెప్తున్న ఈ కామన్ ఎగ్జాంపుల్స్ ఏమైపోదులే, నాకేం కాదులే, లేకపోతే ఏముంది ఒక అరగంటే కదా, పొద్దుంకలు ఎలా ఉంచుకుంటాం, ఇలాంటివన్నీ. కొన్ని జనాలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ ఉంటుంది హౌస్ వైఫ్స్కి, అలర్జీస్ ఉంటాయి, స్కిన్లో ర్యాషెస్ వస్తాయి. These are the people who are more prone for పెద్ద ప్రాబ్లమ్. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, సచ్ ఎ కామన్ థింగ్ కదా. హైపోథైరాయిడిజం అని క్లినికల్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజంలో ఉంటుంది. మేము థైరాయిడ్కి వి సీ యాజ్, ఇప్పుడు నార్మల్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ చూస్తాం కదా, వీ స్టార్టెడ్ లుకింగ్ 20 years బ్యాక్ అట్ ప్రీ డయాబెటిక్ సెగ్మెంట్. అప్పుడు మాకు ఎక్కువ ఉండేది, వీ డింట్ హ్యాడ్ HbA1c and all that, but somewhere సిమిలర్లీ థైరాయిడ్ అండ్ నార్మల్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కి మధ్యలో సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉంటుంది. అక్కడ క్యాచ్ చేస్తే మనము అంత పెద్ద సర్జరీస్ అవాయిడ్ చేసుకో. అంటే వీటికి ఏంటి సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ కి వాట్ ఇస్ ద ట్రిగ్గర్ ఎన్వైరన్మెంట్ లో దిస్ ఇస్ హైపోథైరాయిడ్ కి ఐ స్టార్ట్ విత్ సింపుల్ థింగ్స్. ఫస్ట్ ఒక ట్రైక్లోసాన్ అని ఉంటుందమ్మా కాంపౌండ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద సోప్, వాష్, అన్ని హ్యాండ్ వాష్ లో ట్రైక్లోసాన్, SLS కంటెంట్స్ అని చూడండి. గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, దానిలో స్మాల్ ప్రింట్స్ లో ఇస్తారు. సార్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ థైరాయిడ్. ఐ జస్ట్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యూజింగ్, ఆల్మోస్ట్ జనాలు షవర్ ఎన్ని జనాలు యూజ్ చేస్తారు? ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ షవర్. షవర్లో మనకి క్లోరిన్ ఫిల్టర్ అని వస్తుందమ్మా, దానికి పెట్టాల్సి ఉంటుంది. మనకి ఐడియా లేదంటే మిస్ అయిపోతుంది. సో క్లోరిన్ వాటర్లో వచ్చి ఇట్ క్రియేట్ సంథింగ్ లైక్ క్లోరోఫామ్. షవర్ ఉంటుంది కదా, స్కిన్ మీద పడితే వేజో డైలేషన్ అవుతుంది, స్కిన్ మీద ఏమైనా కెమికల్ లోపల అబ్జార్బ్ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఎక్కువ బోర్వెల్ వాటర్ది యూజ్ చేస్తున్నాం. గీజర్ తొందర ఖరాబ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద దిస్ వాటర్. మరి గీజర్ ఎలా అవుతే మన పరిస్థితి ఏంటి? అది అంటే గీజర్ లో సమ్వేర్ స్టడీస్ అయినాయమ్మా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ థింగ్స్. స్టడీస్ ఏం చేశారంటే, క్లోరిన్, కొద్ది ఫ్లోరిన్ అని ఉంటుంది, ఇట్ డిస్ప్లేసెస్ ఐడిన్. థైరాయిడ్ కోసం మంచి ఐడిన్ ఇస్ అసెన్షియల్. ఇప్పుడు ఫ్లోరిన్ ఇది ఇక్కడ నుంచి చేస్తే డిస్ప్లేస్ అయితే యు ఆర్ ఇన్ ఫర్ ఇట్. ఇప్పుడు అది ఎందుకు చెప్పాలి? మనం బట్టలు ఉన్నాయి కదా, బట్టల్లో ఫైర్ రిటార్డెంట్స్ అని పెడతారమ్మా. ఐడియా ఉందా మీకు? మేమైతే క్రీస్ కి మళ్ళీ ఇస్తాము, ఆయన వచ్చి క్రీస్ చేసి ఇస్తాడు, ఇస్త్రీ. ఇప్పుడు ఎన్ని బట్టలు ఉన్నాయి, వితౌట్ యూ డోంట్ రిక్వైర్ ఎ క్రీస్ ఫర్ దట్, బికాస్ ఒక సాఫ్టనింగ్ మెటీరియల్ ఏదో ఉంటుందా, సంథింగ్ ఇస్ దేర్.
అపార్ట్ ఫ్రమ్ దట్ బిఎఫ్ఆర్ అని ఉంటుంది. ఫైర్ ఎకర్స్ దట్ బట్టాకి ఫైర్ కాదు. బిఎఫ్ఆర్ ఇస్ బ్రోమో ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్, రిటార్డెంట్, ఫ్లేమ్ రిటార్డెంట్స్ ఇస్ యాడెడ్ ఇన్ ఎవ్రీ క్లాత్. అంటే దాదాపు మనకి పవర్ లూమ్ లో వచ్చే బట్టలన్నిట్లో ఎవ్రీ క్లాత్ లో బిఎఫ్ఆర్ ఇస్ యాడెడ్. ఎవ్రీథింగ్ ఇస్ యాడెడ్. తర్వాత కొత్త దానిలో ఐ హ్యావ్ టెల్ మై పేషెంట్స్, దే ఫాలో మీ. నౌ మై వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్. ఇంతకు ముందు ఏం సుత్తి కొడుతున్నారు అనుకున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్, కొత్త బట్ట వస్తే 4 times వాష్ చేయాలి, తర్వాత 4 సార్లు. కొత్త బట్టలు వచ్చినప్పుడు 4 సార్లు వాష్ చేయాలి. ఎలా సార్, సబ్బులో వాష్ చేయొచ్చా? బికాజ్ సబ్బులో మళ్ళీ ఇంకేమంటుకుంటుందని భయం. అట్లీస్ట్ వాటర్ వాష్ ఆల్సో ఇస్ ఇనఫ్. వాటర్ వాష్ ఆ సబ్బులో కూడా పెద్ద కథ. ఇప్పుడు లెట్స్ నాట్ గివ్ ఇట్ ఆన్ దట్, బట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఓ డిటర్జెంట్, రిన్ డిటర్జెంట్ వచ్చింది, ముందు నిర్మా ఉండేది. నౌ దాట్ యూ హ్యావ్ గాట్ టైడ్ అండ్ ఆల్ దాట్, దే ఆర్ కాజింగ్ సమ్ ప్రాబ్లమ్స్. దాని కాకుండా దే ఆర్ యాడింగ్ సంథింగ్ లైక్ మంచి స్మెల్ రావడానికి చెత్త కెమికల్స్ పెడుతున్నామ్మా. అంటే లావెండర్, ఇంకేదో లావెండర్ పెడితే మంచిది, ఒరిజినల్ లావెండర్ పెట్టండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ దట్ ఇస్ ద చీపెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఈస్ కాజింగ్ యువర్ ప్రాబ్లం. లంగ్ క్యాన్సర్ ఎట్లా వచ్చింది? అదే చాలా మంది చెప్తారు సార్, డాక్టర్లు చెప్తున్నారు. సర్ప్రైజ్. ఇప్పుడు చిన్న పిల్లల గురించి మాట్లాడితే ఒక వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ క్యాన్సర్. ఐ జస్ట్ హ్యావ్ టు టెల్ దట్ పర్టికులర్ స్టఫ్ బికాస్ లుకీమియా అని బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి మా చిన్న పిల్లల్లో. లుకీమియా, ఇంఫైల్, ఏఎల్ఎల్, వేరే వైట్స్ టైప్స్ ఉంటాయి. ద కాజ్ ఇస్ ఆబ్వియస్ సీన్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ ద పెట్రోల్ అండ్ డీజిల్, ది ఎగ్జాస్ట్ వస్తాయి కదా, బెంజిన్ రింగ్ అని ఉంటుంది, బెంజిన్, స్టైరిన్, మల్టిపుల్ అది ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఈ కెమికల్స్ వలన యువర్ బోన్ మ్యారో ఇస్ గెటింగ్ థింగ్స్ ఆర్ టఫ్. చాలా అసలు అంటే వింటుంటే సార్ ఇప్పుడు మరి పరిసరాలు ఇది ఏం లేదమ్మా. దిస్ హాజ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ 1971. ప్రెసిడెంట్ నిక్సన్ రిలీజ్ దిస్ పేపర్ రిలీజ్ చేయించాడు. ఈ కెమికల్స్ వలన ఈ ప్రాబ్లం వస్తుంది అని. మన దగ్గర జర్మనీ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వీ హ్యాడ్ వర్క్డ్ ఏ లాట్. బ్రెస్ట్ క్యాన్సర్లో బయాప్సీ చేస్తాం కదా మనం. బయాప్సీ చేసిన తర్వాత ఎడినోకార్సినోమా ఉందా ఏముంది అది తెలుస్తుంది. మా జర్మనీలో వాళ్ళు టాక్సికాలజీ స్టడీస్ చేశారమ్మా. దానిలో కంప బయటపడింది. వీ హ్యావ్ ఏ పేపర్ దేర్, ఐ కెన్ ఆల్వేస్ షేర్ విత్ యూ. ఆ దానిలో లెడ్ కనిపిస్తుంది, అల్యూమినియం కనిపిస్తుంది, పారాబన్స్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఎట్లా పోయింది? ఓన్లీ బ్రెస్ట్ లో ఎట్లా పోయింది? సైంటిస్ట్ వాట్ దే హ్యావ్ టోల్డ్ కి మనం యాంటీపర్స్పిరెంట్స్, అది చెమట ఇక్కడ వస్తుంది ఎక్కువ, ఇక రాకుండా you start using some sprays after removing the hairs. That's a bad thing. You are going to cause problem because దానిలో పోర్స్ ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ కాదు, క్లోజ్ అవుతుంది. అల్యూమినియం వచ్చి అల్యూమినియం లోపల వెళ్ళిపోతుంది. అది అంటే వేసాక. బట్ ఐఎమ్ సేయింగ్ మీరు అన్నారు కదా, ఒకటి చెప్తా, మనకి చెమట ఎంత వస్తే అంత హ్యాపీ అండి. మా దగ్గర ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా గీతా సురేష్ డిస్కషన్, అక్కడ నుంచి ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ హర్ టు గో అండ్ సిట్ ఇన్ టు ఏ చేంబర్. మా దగ్గర రెడ్ లైట్, ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ సాన్ అది చేంబర్స్ ఉంటాయి. సో ఐ ట్రై టు సీ దట్ దే షుడ్ స్టార్ట్ taking out all chemicals through the skin. Chala easy process and it helps in cancer like anything because this toxins ani bayadipotayi, toxins ellipotayi, tarvata hyperthermia create aitadi lopala. Any cancer patient ki mana normal temperature em untadamma andarki 96 point something undi. క్యాన్సర్ పేషెంట్స్ లో బై డిఫాల్ట్ అందరికి 92, 93 ఉంటుంది. ఓహో, సో లోపల ఫైటింగ్ మెకానిజమ్స్ అలా ఉండిపోయింది. డౌన్ హైపోథర్మియా ఇస్ అదే. హైపర్థర్మియా అని ఒక కన్సెప్ట్ ఉంది దట్ ఈస్ సో యూస్ఫుల్ ఫర్ క్యాన్సర్. హీట్ షాక్ ప్రోటీన్స్ అని దానికి చేసి half of my patients they get better with just that particular stuff. It's very invaluable thing. I'm not aa chamta ravale baita. You just try to understand oka scenario. In socks తీసి వస్తున్నాం ఇక్కడ బయట, షూస్ తీసి మనకి we have a process here. Socks ఉంటే 20 years back we used to have a smell. అవును, సాక్స్ నుంచి స్టింక్ ఉండేది. అవును, అరే నువ్వు బయట పోయి సాక్స్ తీసేరా పోయి చెప్పేది. అవును, అది ఫంగల్ ఇది ఉంటుంది కదా సార్. ఫంగల్ కాదు, your body is you are releasing something through the skin out andi. అదే చెత్త. ఇప్పుడు ఎవరికి చెత్త రావట్లేదు. No one is getting that. Very valid points, నిజం, నేను గమనించలేదు. లేదు, you have to this is why we are trying to work and reach out to the people ki yes you have to follow simple things. Difficult andi. This is way we have to. ఇది చాలా ఐ ఓపెనింగ్ కాన్వర్సేషన్ సార్. నిజంగా మీరు ఎన్ని మన చుట్టూ ఎన్ని ఒక స్కిన్ ఛానల్ ఓపెన్ పెట్టుకోండి. అందరు ఈ మధ్య
let it be diabetic, let it be any arthritis patient, hemiplegia, anyone, cancer. If you are opening your skin, sagam rogal potai. లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. Largest excretory organ in the body. I normally tell that, okay, I will not charge consultation if you give this answer correct. Okay, so I can always give you what is the largest organ of excretion, because somewhere people coming here, they are very literate. Liver, kidney, skin, lungs. Skin ఎగ్గొట్టేస్తారు, జనాలకి తెలియదండి. వీఆర్ బ్లాకింగ్ స్టిల్, వీఆర్ లుకింగ్ ఇన్ ద ఏసీ కంపార్ట్మెంట్, వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఈ మసాజులు సోనాలు అన్ని పెట్టుకుంటారు కదా, బాగా నూనె వేసి తోమేసి నూనె లోపల పోదండి, అది వేస్ట్ ఆఫ్. దాని వల్ల ఏమన్నా అసలు ఉపయోగం ఉంటుందండి? ఇట్ ఈస్ ఉపయోగం ఉంటుంది, దానిలో లింఫాటిక్స్ కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్, బెటర్ దెన్ నథింగ్. బెటర్ దెన్. ఈ మధ్య వాట్ ఐస్ అందరు చాలా హెల్త్ కాన్షియస్ అయినారు, అండ్ వీఆర్ సర్ప్రైజ్ వై దిస్ పర్సన్ హూ ఈస్ వాకింగ్, హీ ఈస్ హ్యావింగ్ ఎ యాక్టివ్, హీ ఈస్ నాట్ స్మోకింగ్, హీ ఈస్ వరీడ్ అబౌట్ కొలెస్ట్రాల్ ఆల్సో. వాడికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందని మేము పరిచయం ఉన్నాం. దానికోసం కూడా కొన్ని బాగా అబ్సల్యూట్ అండి. చెప్పండి సార్, అవి కూడా మాకు. దేర్ ఈజ్ ఎన్వైరన్మెంటల్. ఇప్పుడు ఏముంది అంటే బేసికలీ హార్ట్ డిజీజ్ కి మనము కాజ్ అనుకుంటామో కొలెస్ట్రాల్ అనుకుంటాము. సమ్ వేస్ ఇట్ ఈస్ రాంగ్ అండి. సమ్ వేస్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ ద హోల్ థింగ్, బికాస్ మేము స్టడీ ఏం చేసాము, స్టెంట్ అయిన వాళ్ళకి, బైపాస్ జరిగిన వాళ్ళకి లాస్ట్ 12 months to 14 months ది కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది చూసాము. అందరికి నార్మల్ నుంచి లో ఉంది. సో ఇది ఏమైతుంది, ఇది విచిత్రం ఒక పరిస్థితి అవుతుంది. కొలెస్ట్రాల్ పోయి అతుకుపోతుంది. యూ హ్యావ్ గాట్ ఎ వాల్, దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ వాటర్ ఉంటే స్కేలింగ్ ఫెనామినా వస్తుంది కదా, అట్లా ఇది కొలెస్ట్రాల్ పోయి ఇక్కడ జమ అవుతుంది. ఈ కొలెస్ట్రాల్ లో, ఈ బ్లడ్ ఫ్లోయింగ్ లో, దానిలో కొలెస్ట్రాల్ కమ్స్, దానిలో ఎల్డిఎల్ ఒకటి ఉంటుంది, హెచ్డిఎల్ ఉంటుంది. హెచ్డిఎల్ ఈస్ మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఈస్ చెడ్డ కొలెస్ట్రాల్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్, ట్రైగ్లిసరైడ్. ఇది ఎల్డిఎల్కి ఆక్సిడేషన్ అవుతుంది. ఎల్డిఎల్కి బికాస్ ఆఫ్ సమ్ ఎయిర్ పొల్యూషన్ వలన మనకి లెడ్ టాక్సిటీ అన్ని దాని నుంచి ఎల్డిఎల్ ఈస్ గెటింగ్ ఆక్సిడైజ్డ్. యూజువల్లీ అవుతుంది స్మోకింగ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఎవరు స్మోకింగ్ లేదు, సో గాలి నుంచి మనం ఏమేమి పీల్చుకుంటున్నామో దాని నుంచి ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఎల్డిఎల్ ఆక్సిడైజ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లో, ఇట్ ఈస్ కాజింగ్ ఎ ఇష్యూ. So something has to be done to see that this LDL oxidation doesn't happen. ఈ ఆక్సిడేషన్ అసలు ఎందుకు అవుతుంది ఎన్వైరన్మెంట్ లో? ఇప్పుడు మీకు ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఇప్పుడు ఎన్వైరన్మెంట్, ఇది ఓపెన్ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, ఒక బటర్ది, అమూల్ బటర్ది ఒక 50 స్లాబ్ ఉంటుంది, అది ఇక్కడ పెట్టే, ఓపెన్ చేసి పెట్టే, అండ్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్, వాట్ హ్యాపన్స్, ఒకలాగా బ్రౌన్ కోటింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎల్లో అండ్ బ్రౌన్ కోటింగ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ద ఫ్యాట్. అది ఎందుకు జరుగుతుంది? చుట్టూ ఉండే ఈ దాని నుంచి, ఈ వాతావరణం నుంచి, ఎయిర్ నుంచి ఆక్సిడెంట్స్ తీసుకొని దాని మీద పడుతుంది. మధ్యలో కింద భాగం ఉంది, ఇంత ఉంది కదా, ఇక్కడ కావట్లేదు, పైన వస్తుంది. అంటే ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో మరి అమూల్ బటర్ అయినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ లోపల కూడా మనకి దేర్ ఆర్ థింగ్స్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ అడ్రెస్డ్. మనం కొద్దిగా మనము స్మాల్ డీటెయిల్స్కి చూడాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఒక లెడ్ టాక్సిటీ అని మేజర్ జరిగింది అమ్మ, ప్రపంచంలో జరిగింది, ఇండియాలో ఎక్కువ జరిగింది. లెడ్ టాక్సిటీ, శీషం అని. సో శీషం ఉంది ఒకటి, తెలుగులో శీషం అంటారమ్మా, చాలా కామన్ అండి. వాటర్ సప్లైలో, వాటర్లో లెడ్ ఉంది, పైప్స్లో లెడ్ ఉన్నాయి, జెవెలరీలో లెడ్ ఉంది. అది పోనీ మనము ఏం యూజ్ చేస్తున్నాము, వీఆర్ యూజింగ్ సంథింగ్ లైక్ ఇన్వర్టర్స్ కదా, సిటీ వాళ్ళు అందరు ఇన్వర్టర్స్ పెట్టుకుంటారు. ఇన్వర్టర్స్ ఎట్లా ఫీడ్ అవుతుంది, వేర్ ఈస్ ద బ్యాటరీ సపోర్ట్, త్రూ ద లెడ్ బ్యాటరీ. వేర్ ఆర్ పీపుల్ కీపింగ్, you understand, have any idea, they are keeping in the drawing room or in the kitchen. స్పేస్ లేదు కదా. I also stay in a 3 BHK, but I'm putting it outside this one. People are not aware of this basic thing because it keeps on outgassing. So avuna, it keeps on outgassing. వాడకపోయినా అది ఇన్వర్టర్ ఉంది. అయ్యో, ఇన్వర్టర్ ఆన్ ఉంది అంటే అది నడుస్తూనే ఉంటుంది అక్కడ, ఆక్సిడేషన్, లెడ్ మెల్లమెల్లగా మూర్తిగా. అండ్ దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ పీపుల్ గోయింగ్ టు, నాకు ఇది ఈ మౌస్ నుంచి ప్రాబ్లం ఉంది, ఇది రిపీటెడ్ స్ట్రెస్ ఇంజురీ ఉంది, ఇది పీపుల్ ఆర్ గెటింగ్
I remove lead, people are getting fine. There's no repeated stuff. ఎలా in there. తీస్తారు లెడ్ ఎలా తీస్తారు మేము దానికి I have done this thing. This is what I am doing for the last 20+ years. అదే ఏం చేస్తారు సార్ లెడ్ Lead తీయడానికి we do some injections అమ్మ. Before that we check the blood lead levels also. దానిలో వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ చూసుకొని వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు హైదరాబాద్లో అన్ని కొద్దిగా చెప్తారు. ఏముంది అంటే అరే షుగర్ హే, థోడా బీపీ హే, థోడా కొలెస్ట్రాల్ హే. ద వే పీపుల్ స్టార్ట్ టాకింగ్ అమాన్ థోడా పెద్ద ఏం లేదు, ఉంటే ఉంది. సో వీ లుక్ ఎట్ ఫ్యాటీ లివర్ ఉంది, ప్రీ డయాబెటీస్ ఉంటాడు, ఫ్యాటీ లివర్ ఉంటుంది, 40 years to 50 years సెగ్మెంట్లో ఉంటాడు. హీ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో హోల్డ్ దెమ్ అవుట్, ట్రై టు వర్క్ ఆన్ దట్, క్లియర్ ఆఫ్ దట్ థింగ్స్. He will not land into any hospital in the middle of the night. ఇప్పుడు చాలా క్రూషియల్ ఒక టాక్సిన్ గురించి మాట్లాడతాను. ప్లాస్టిక్ గురించి ఎంత చర్చ జరిగింది మీకు తెలుసు సార్? ప్లాస్టిక్ అదేదో కొన్ని మైక్రాన్స్ లోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ అలౌ చేయకూడదని చెప్పి ఉద్యమం వచ్చి చాలా మంది విసుక్కుని తిట్టుకున్నారు కూడా ఆవిడని. ఒకటే చెప్తా అండి ప్లాస్టిక్ గురించి. ఐ హ్యాడ్ గివెన్ ఏ టాక్ ఇన్ ఫర్టిలిటీ హాస్పిటల్, మమతా హాస్పిటల్ మొన్ననే ఇచ్చిన. బికాస్ సంథింగ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ద జనాల్ ఆల్సో. ఇన్ఫర్టిలిటీకి అదొక కాజా? పెద్ద కాజ్ అమ్మా. క్యాన్సర్కి ఇన్ఫర్టిలిటీకి రెండు కూడా కాజ్. ప్లాస్టిక్ ఎస్. అంటే ఎంత ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ గ్లాస్ కూడా, గ్లాస్ పోనీ గ్లాస్ తీసిన తర్వాత ఏం చేస్తాం? పారేస్తాం మనము. కింద సంబడి ఎల్స్, మనకి తెలివి ఉన్న వాళ్ళు జనాలు అది ప్లాస్టిక్ బర్న్ చేస్తున్నామా. హారిబుల్, డే ఇన్ అండ్ డే అవుట్. నేను బయటకి ఎప్పుడైనా వెళ్తే ఐ జస్ట్ హ్యావ్ ఏ సాయంత్రం 6 o'clock 7 o'clock ఆ టైంకి తినే టీ స్టాల్ పర్సన్ అన్నీ అయిన తర్వాత తీసి వెరీ నియర్ టు ఆల్. సో ఆ ప్లాస్టిక్ది మనకి సరిగ్గా డిగ్రేడేషన్ లేకుండా ఇఫ్ యూ బర్న్ ఇన్ ద అట్మాస్ఫియర్ వీఆర్ గోయింగ్ టు మేక్ ద హోల్ సిటీ ఇన్ఫర్టైల్ అమ్మా. ఇప్పుడు నేను ప్లాస్టిక్ యూజ్ చేయను, ఐ విల్ నాట్ అలౌ పీపుల్ ఆల్సో. బట్ వీ హ్యావ్ టు అధ్యాదేశం కావాలి. ఎక్కడెక్కడ ప్లాస్టిక్ బర్నింగ్ చేస్తున్నారో అక్కడ దే షుడ్ బి. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టాకింగ్ అబౌట్ స్మోకింగ్. అదే కదా, అంటే ప్లాస్టిక్ లాంటి బర్నింగ్ ఎక్కడంటే అక్కడ చేయకుండా దానికి జోన్స్ ఉంటాయి. అరే గోయింగ్ టు ద ఉత్తరకాశీ, అక్కడ ఐ థాట్ దట్స్ ఎ గుడ్ థింగ్. అక్కడ చాలా ఏమి లేదు. టు మై సర్ప్రైజ్ చల్లి ఉంది, ఆయన ప్లాస్టిక్స్ బర్న్ చేసి ఇట్లా హీట్ తీసుకుంటాడు. యువర్ మొత్తం ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ చేస్తారు. ఇఫ్ దిస్ హ్యాపన్స్ ఇన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ హీ విల్ బి జైల్డ్. వీళ్ళకి తెలియదు. దిస్ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దే షుడ్ స్టార్ట్ టెల్లింగ్ దిస్ ఇస్ టు బి ఏ వర్క్డ్ అవుట్. అమ్మ చాలా థింగ్స్ ఉన్నాయమ్మా ప్లాస్టిక్స్ గురించి పెద్ద మాటలు. ఐ డోంట్ వాంట్ టు ప్యాంటీన్ అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దోస్ పీపుల్, బట్ దానిలో దే ఆర్ యాడింగ్ థాలెట్స్. వీఆర్ వరీడ్ జస్ట్ బై క్లీనింగ్ ద హెయిర్, షాంపూ గురించి అండ్ కండిషనర్ గురించి వీఆర్ గెటింగ్ ఇన్ టు బిగ్ డిజాస్టర్స్ అమ్మా. దట్ ఇట్ సెల్ఫ్ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ థైరాయిడ్. లెడ్ గురించి అడిగావు కదా, లిప్స్టిక్ ఈజ్ ఎ కామన్ కాజ్ ఆఫ్ లెడ్. అదే అవును, కాస్మెటిక్స్ ఎండోక్రైన్ సిస్టమ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది కదా. ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్ అంటారు దీనికి. ప్లాస్టిక్ లో ఒక బిస్ఫినాల్ ఏ అని శాతం ఉంటుంది. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ థాలెట్స్ ఉంటుంది. బిస్ఫినాల్ ఏ చాలా టఫ్ ఉంటుంది అమ్మా. థాలెట్స్ ఆర్ యాడెడ్ టు మేక్ ద ప్లాస్టిక్ వెరీ సాఫ్ట్. మైక్రో ప్లాస్టిక్స్ కాన్సెప్ట్ ఉందమ్మా. చాలా సింపుల్ వే ఆఫ్ గెటింగ్. See, I still use something like water. I cannot depend on anything. So I get whatever is it, bottled water వస్తుంది. ఇప్పుడు దీనిలో మైక్రో ప్లాస్టిక్స్ జరిగినాయి. ఇట్స్ ఈజీ వే టు టేక్ ఇట్ అవుట్. కొద్దిగా 100 degrees దాకా వాటర్కి బాయిల్ చేసి చల్లగా చేయి, మట్టి కుండల్లో పెట్టుకో. యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు డయాబెటీస్ విత్ దట్. ప్లాస్టిక్ బిస్ఫినాల్ నుంచి డయాబెటీస్ కూడా లింక్ ఉంది. మీరు చెప్పిన షాంపూ వాడకం వల్ల ప్లీజ్ యూజ్ ఆల్ ఆర్గానిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ షికాకాయ్ అండ్ ఆల్ దాట్. దీస్ థింగ్స్ ఆర్ నాట్ హెల్పింగ్ యూ, ఇట్స్ హెల్పింగ్ ద మల్టీనేషనల్స్. అసలు పాత రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు కూరగాయల మీద స్ప్రే చేసే, ఓకే కూరగాయలది పెద్ద సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. నేను ఒకటే చెప్పేస్తా, బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ సీన్ బై పీపుల్. మీకు ఎక్కడైనా కూరగాయలు తీసుకున్నప్పుడు కూడా మీరు బిగ్ బాస్కెట్ నుంచి కూడా ఎక్కడి నుంచి యూ గెట్ ద కూరగాయలు వస్తాయి కదా, ఫ్రూట్స్ అండ్ ఆల్ దాట్. ఒక పెద్ద గిన్నె తీసుకొని వామ్ వాటర్ చేయండి. వామ్ వాటర్లో ఒక 2 spoons 1 spoon హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దొరుకుతుందమ్మా. మెడికల్ షాప్లో దొరుకుతుంది, 3% హైడ్రోజన్ పెరాక్సైడ్. అది పెట్టుకొని సబ్మర్జ్ దట్ వెజిటేబుల్స్ ఫర్ 20 minutes చాలు. ఆ తర్వాత క్లీన్ చేసి, ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ పీపుల్ క్లీనింగ్ మటన్ ఆల్సో. దిస్ ఈజ్ ఏ ఈజీ హ్యాక్.
80% ఆఫ్ ది కెమికల్స్ పోతాయి. కానీ మరి అనేది మీరు అనేది మరి అది హైడ్రోజన్ పెరాక్సైడ్ లోపలికి వెళ్ళిపోదా? లేదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. 20 minutes తర్వాత వాటర్ ఫామ్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది దాని నుంచి ఏం కాదు. ఏం కాదు. సో అయితే సార్ అయితే సో ఇది దిస్ హ్యాస్ టు బి యూస్డ్ ఫర్. ఫ్రూట్స్ మేమైతే అన్ని పేషెంట్కి అన్ని చేయలేం. దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ హ్యాండ్స్ హియర్. దే కీప్ టెల్లింగ్ అబౌట్ హౌ టు మేనేజ్ యువర్ కిచెన్, హౌ టు మేనేజ్ యువర్ ఫుడ్ అండ్ ఆల్ దాట్. So that's the way we started talking about that. Cancer is a big segment, andi. Cancer lo, it is not just doctor who treats it. I understand cancer is something like oka manobalam tagipotadi valki. Adi kakunda because they ma దగ్గర cases అన్ని చోట్ల వెళ్ళేసి వస్తారు. అది మొత్తం అంతా అయిపోయాక రెసిడ్యూల్ గా. So I have one thing. అదే మీకు చాలా మంది ఇప్పుడు నాకు ఒక మ్యాలిగ్నెంట్ మెలనోమా కేసు వస్తుంది, నాకు అంతా లేదు. సో ఐ ట్రై టు డిస్కస్ విత్ యాండీ, అరే వాట్ ఈస్ దాట్. సో ఆయనతోని ఒక గ్రూప్లో ఉన్నాం మేము, పరామర్శించేసి దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. అండ్ ద వే ఫార్వర్డ్ ఈజ్ వెరీ సింపుల్ విత్ క్యాన్సర్ అమ్మ. అన్ని క్యాన్సర్స్ ఉన్నాయి కదా, దే ఫ్లరిష్ వెన్ దెర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఒక వేదం ఉంది, కరెక్ట్గా ఉంది 100%. ఓటో వార్బర్గ్ అని 1942లో ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరికింది ఈ డిస్కవరీ గురించి. బాడీలో ఆక్సిజన్ లేక, బాడీ కాదు ఆ ప్రాంతంలో. ఇప్పుడు క్యాన్సర్స్ ఎక్కడ ట్యూమర్ ఉంది, గడ్డ ఉంది, దానికి ఆక్సిజన్ సాచురేషన్ లోపల చెక్ చేస్తే ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది. హైపాక్సిక్ అంటారు దానికి. ఆక్సిజన్ ఆ గడ్డలో తక్కువ ఉన్నాయి. సో వాట్ ఇఫ్ మనం ఆక్సిజన్ దానిలో పెంచితే ఏమవుతుంది? సో దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ వర్ డన్. ఇది లైమ్ లైట్ కి రాలేదు. సో మై మెయిన్ ఫోకస్ ఈస్ ట్రై టు, ఇది ఫిజియాలజీ ఉంటుంది. ఆక్సిజన్ శాతం కొద్దిగా పెంచాలంటే గాలి నుంచి పోదండి అది. ఓజోను, హైపర్బారిక్ ఆక్సిజన్లో ఎక్కువ. సో గీతా గారికి కూడా వీ ట్రైడ్ వర్కింగ్ విత్ ఓజోన్, వీ ట్రైడ్ వర్కింగ్ విత్ డీటాక్సిఫికేషన్. దెర్ ఆర్ సమ్ సింపుల్ థింగ్స్ ఉంటాయి. రీపర్పస్ డ్రగ్స్ అంటారు దానికి. రీపర్పస్ డ్రగ్స్ అంటే ఈ మధ్య అందరికీ కొద్దిగా ఐడియా వస్తుంది. పారాసైట్కి డ్రగ్ ఉంది అమ్మ. ఒక మనకు డెంటల్ ఉంటాయి బాడీలో, చిన్నపిల్లలకి మనం వేస్తాం కదా, మందులు వేస్తాం. ఆ మందు నుంచి క్యాన్సర్ మంచిగా అవుతుంది. వీ హ్యావ్ ఎ రీసెర్చ్. దాని ఇప్పుడు ఎలా అయితే గ్లూటాథయోన్ తోటి రేడియేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది, తెల్లగా అయిపోతున్నారు అందరూ, అంతే కదా సార్? అవునా? అవుతుంది. రేడియేషన్ ఇండ్యూస్ ప్రాబ్లమ్స్కి మేము హైపర్బారిక్ ఆక్సిజన్ టు స్టార్ట్ దాట్ ఇయర్. బట్ అగైన్ చాలా మాటకి జనాలకు చెప్పాలంటే మనకి డే అండ్ నైట్ లో మనము చాలా డిస్టింగ్విషన్ లేదు. కాదు సార్, ఇది కూడా పెద్ద స్ట్రెస్. ఎట్లా హ్యాండిల్ చేయాలి చెప్పండి మా ఫైనల్. బికాస్ మీకు అంటే రోజు మన చుట్టూ కెమికల్స్ ఉన్నాయని ఒక భయం కూడా లేదు. మీరు నో వీ కెనాట్ లివ్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ యూ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు స్మోకింగ్ టచ్ చేస్తారా మనం? చేయము. ఆల్కహాల్ కూడా మానేసాం. లేడీస్లో వాట్ ఐ హ్యావ్ సీన్ యూజువలీ ఈజ్ అరే ఇంతనే ఉంది కదా. ఇట్ ఈస్ నాట్ దట్ క్వశ్చన్ ఆఫ్ ఇంతనే. యువర్ ఎంజైమ్ సిస్టమ్స్, యువర్ బాడీలో లివర్ డీటాక్సిఫికేషన్ ఆ స్కిల్స్ తగ్గిపోతాయి. సిమిలర్లీ ఆ స్ప్రేస్ ఉంటాయి కదా, ఆల్కహాల్ ఎట్లా తాగాలి, ఆ స్ప్రేస్ యూజ్ చేస్తాము. యూఆర్ యూజింగ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ లేడీస్ అనమాట, బట్ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తాం కదా, ఆ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి యాసిటోన్ యూజ్ చేస్తామమ్మా. మొత్తం ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దాట్. ట్రై టు యూజ్ సంథింగ్ న్యాచురల్. హెయిర్ కలర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేల్స్. 70 years అయినా ఉన్నాడు, కలర్ పెట్టుకున్నాడు, క్యాన్సర్ ఉంది, కోరిలేషన్ అజాడ్ ఆయిల్ రింగ్స్ అంటే దానిలో డైస్ ఉంటాయి కదా, డైస్లో కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. మీ తట్టుకొని శక్తి లోపల ఉండేది కదా మొత్తం తీసేస్తుంది, అది ఇమ్యూనిటీ మొత్తం బ్రేక్ చేస్తుంది. సో హెయిర్ కలర్ ఏది వాడకుండా పీపీడీ ఫ్రీ అయితే పర్లేదంటారా? యూ కెన్ ఆల్వేస్ యూజ్ సింపుల్ న్యాచురల్ థింగ్స్ కదా, హెన్నా అండ్ ఆల్ దట్. దాట్స్ ద థింగ్. సో ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు, ఐ హ్యావ్ సమ్ పేషెంట్, హీ సేస్ కలర్ వేసుకోలేదంటే ఎట్లా అంటున్నాడు. అరే నేను కూడా వైట్ అవుతున్నా బాయ్, నువ్వు కూడా somehow it has to be understood by the people. సో నీళ్లు, గాలి, మనం వాడే పదార్థాలు, వంటింట్లో మనం వాడే పదార్థాల్లో కూడా మళ్ళీ ఒక గంట మాట్లాడచ్చు. ఫుల్ లెవెల్ షుగర్ 30 years బ్యాక్ ఏముండేది? 30 years బ్యాక్ హ్యాడ్ డయాబెటీస్, ఒబేసిటీ అంతా లేదు. మేము 90లో ఎంబీబీఎస్ అయింది అమ్మా ఉస్మానియా నుంచి. సో వీ నెవర్ ఇస్ టు థింక్ అరే ఒక రిలేటివ్కి అది ఉంది, షుగర్ ఉంది, అరే ఆయనకి. నౌ యూ సీ ఎవ్రీ ఫ్యామిలీలో షుగర్ ఉంది. సో 30 years బ్యాక్ ఏముండేది, ఎప్పుడు ఏం చేంజ్ అయింది? యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ లైన్స్. చేంజెస్ ఏమైనాయి? వాటర్లో చేంజ్ అయింది. వాటర్ కాకుండా
ఐ వాస్ కమింగ్ టు దిస్ వన్. ప్రెషర్ కుక్కర్స్ ఎప్పుడు వచ్చినాయమ్మా? 30 years లోపల, అవును. రైట్? మనం రైస్ ఎట్లా ఉంటాం? రైస్ అంటే ఇప్పుడు మామూలుగా అన్నం ఇత్తడి గిన్నెలో ఉండేవాడు అప్పుడు. అది దట్ వాజ్ ఏ స్మార్ట్ థింకింగ్ ఉండేది. మా నాన్నమ్మ అది స్మార్ట్ థింకింగ్ ఉండేది. రైస్ దానిలో పెట్టేసి గిన్నె నుంచి గంజి అని ఉండేది, పీచ్ అంటారు, పీచ్ ఆర్ గంజి, అది తీసేసి బట్టకి ఇచ్చేది. అవును, బట్టలకి దానిలో ఎక్కువ స్టార్చ్ ఉండేది, స్టార్చ్. సో యూఆర్ ఎఫెక్టివ్లీ ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ కి తక్కువ చేస్తున్నాము. ఇప్పుడు ఏమైతుంది? కుక్కలో వండేస్తున్నాం కాబట్టి అది మొత్తం దానిలోకి వెళ్ళిపోతుంది, స్టార్చ్ ఎక్కువ అయిపోతుంది. వీఆర్ టాకింగ్, అరే మనం ఒబేస్ అవుతున్నాం, రైస్ కడదాం. ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ రైస్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దాట్, చిన్నప్పుడు నేనేం చూస్తా అంటే రైస్కి వాటర్లో నానబెట్టి పెట్టేది. ఫస్ట్ మినిమం 2-3 hours నానబెట్టి పెట్టేది. దానికి మంచిగా వాష్ చేసి, ఐ విల్ టెల్ యూ వై దిస్ ఇస్. టు మేక్ రైస్ మోర్ వైట్, కాంపౌండ్ కోడ్ ఎలెక్సాన్ ఈజ్ యాడెడ్ ఇన్ టు దట్. తెల్ల కనిపిస్తుంది, సూపర్ మార్కెట్. మల్లెపూల్లో ఉన్నాయి రైస్, దానిలో ఎలెక్సాన్ ఉంది అమ్మా. ఎలెక్సాన్ కిల్స్ యువర్ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. సో ఇఫ్ యూ డోంట్ వాష్ ప్రాపర్లీ అండ్ యూ కీప్ ఇన్ దట్ ప్రెషర్ కుక్కర్, ఐఎమ్ అగేన్స్ట్ దట్. పోయి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ ఈజ్ అ డబల్ ఎడ్జ్ స్వార్డ్. దాని నుంచి అల్యూమినియం కూడా ఉన్నాయి. థింగ్స్ ఆర్, ఇది స్మాల్ డీటెయిల్స్ ఉన్నాయి. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్ నిజం చెప్పాలంటే. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఎ గుడ్ వర్క్. యూ హ్యావ్ టు స్టార్ట్ కంటిన్యూ దట్, డోంట్ గెట్ బ్లాక్ హియర్. అంటే కాదు, ఐ మీన్ ఇట్ ఫ్రమ్ మై హార్ట్ సార్. దట్ ఎంత మనం ఏదో స్మోకింగ్, డ్రింకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ అని పెట్టాం కాబట్టి నిత్యం మన లైఫ్ లో. నేను చెప్తున్నా కదా, యాజ్ ఎ డాక్టర్ మై సన్ ఈజ్ ఆల్సో నో ఇన్ 4th year. అందరికీ మేము ఉస్మానియా నుంచి పాస్ చేసాం కాబట్టి స్మోకింగ్ హిస్టరీ ఉందా? లేదు. డయాబెటిక్ హిస్టరీ అంతే, అందరికీ పాజిటివ్ వస్తుంది. సో దేర్ ఆర్ అదర్ థింగ్స్ టు బి. ఆర్ యూ టాక్సిక్ అని క్వశ్చనర్ ఉంది, ఐ విల్ షేర్ విత్ యూ. జస్ట్ లుక్ ఇన్ టు దట్ అండ్ you'll stop using that చెడ్డ థింగ్స్. అదే అర్థమైపోయింది. చాలా చెడ్డ పదార్థాలు, మనం మంచివి అనుకుంటున్న చెడ్డ పదార్థాలు, అది ఇంకా డేంజర్. అంతే కదా, బికాజ్ మనం క్లీన్ చేయడానికి మీరు అన్నట్టుగా ఎన్ని వాడేస్తున్నాం మనం, గీచులు అన్ని వేసేసి ఫుల్గా. లేదండి, దెర్ ఈజ్ ఏ సంథింగ్ మనం అవుట్ సోర్స్ చేస్తున్నాం అండి. మనం చేయట్లేదు. ఆ క్లెన్జింగ్ కూడా మన పని మనిషి వచ్చి చేస్తుంది. పని మనిషి ఈజ్ యూజింగ్ ప్రిల్, విమ్ బార్, అన్ని హై లెవెల్ థింగ్స్, సింథటిక్. ఇప్పుడు ఆ క్లీన్ చేసిన తర్వాత ఆ గిన్నె ఇట్లా ఉంది, ఆ గిన్నె కార్నర్స్ చూడండి, వైట్ లేయర్ ఉంటుంది. మనం చూస్తున్నాం, అది తాగేస్తున్నాం. డాక్టర్ సక్సేనా, అయితే ఫైనలీ ఫర్ దిస్ ఫస్ట్ ఇనాగరల్ ఎపిసోడ్, అంటే మీతో మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే వీ వాంట్ టు నో మోర్ అండ్ మోర్ హౌ టు టేక్ చార్జ్ ఆఫ్ అవర్ లైఫ్స్. వెల్నెస్ అంటే I don't think I can just tell in one interview because lot of stuffs are there, amma. తప్పకుండా విల్ కమ్ బ్యాక్ సార్. బట్ ఇవాళకి మీ మెసేజ్ అంటే వెంటనే తక్షణం, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఆలోచించవలసిన 1-2 పాయింట్లు చెప్పండి. సో దట్ అదైనా మంచి హెల్దీ హ్యాబిట్స్ చిన్న విషయాలతో మొదలు పెట్టచ్చు సార్. ఇది వద్దు, ఇవాళ నుంచి ఇది వద్దు. You start looking at some things. Go back to your kitchen అన్నమాట. అక్కడ వెళ్ళేసి అక్కడ కొద్దిగా గమనించండి ఏమైతుంది అక్కడ. ఏమైనా ప్రెషర్ కుక్కర్ అల్యూమినియం ఉంటే తీసేయండి. ఏది వాడచ్చు? స్టీల్ అయితే ఓకే, స్టీల్ ఈజ్ ఓకే, బట్ నాట్ మేకింగ్ రైస్. యూ గో బ్యాక్ టు యువర్ నానమ్మ డేస్. ఓల్డ్ అదే గంజి వార్చి బెస్ట్, అది 100%. లేకుంటే గంజి పారే అది. ఓకే, డోంట్ యూజ్ దట్ డోమెక్స్ అండ్ ఆల్ దట్ కెమికల్స్. ఒక్కొక్కటి హిట్ ఉంటుంది. హిట్ అయితే చాలా మనకి హిట్ అవుతుంది. ఈ హర్బిసైడ్స్ అండ్ వీడిసైడ్స్ ఉంటాయి. we were quite, I try to understand things and all that. We go to different places and all that. ఒక ఫుల్ గ్రీనరీ ఉంది, ఒక రిసార్ట్, ఒక అక్కడ పోయి మంచిగా ఉంటాం మనము. వన్స్ యూ కమ్ బ్యాక్, కాలు గుంజుతాయి. వన్ డే ఇట్ విల్ టేక్ 1 day టు రికవర్. సిమిలర్లీ యూ గో టు ఏ షాపింగ్ మాల్, పర్టికులర్లీ బట్టల షాప్లో, బికాస్ ఆ బట్టల షాప్కి టు మేక్ ఇట్ మోర్ దిస్ వన్, ఫార్మల్డిహైడ్ ఈజ్ యాడెడ్ అమ్మా. ఏం పెడతారు సార్? ఫార్మల్డిహైడ్, ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫార్మల్డిహైడ్ వలన మనకి మొత్తం యూ బికమ్ హాఫ్ అన్ అవర్ కూడా స్పెండ్ చేయరు. యూ ఫీల్ లైక్ టైర్డ్ అప్. This is it. Yes. It is because of environmental toxicants, amma. Abba. So if at all I go to a shop, akkada em chestadayna, I am more of a educator, amma. I saw
తొందర అయిపోతుంది. బట్ ఆయన బిల్లింగ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, అక్కడ నిలబడితే యూ ఫీల్ లైక్ ఫాగినెస్ వచ్చేస్తుంది. అవునవును, సో ఐ జస్ట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. చాలా వ్యాలిడ్ పాయింట్స్. And I'm concerned about the people who are working in the cellars, particularly security guards. I'm concerned about the people who are నాకు అర్ధ గంట పోతే నేను భరించలేకపోతున్నా, వాళ్ళు 8 hours పని ఎట్లా చేస్తున్నారు వాళ్ళు. We have to work on that. IOH అని ఆర్గనైజేషన్ ఉంది మాది అమ్మ. I am a founder member of UHO అని కూడా, యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్. We are picking up this kind of things and you have to discuss చేయాలి. డాక్టర్స్కి తెలియాలి ఫస్ట్. తప్పకుండా సార్, మీరు చెప్పిన ఐ ఓపెనింగ్ వాస్తవాలతో కళ్ళు తెరుచుకునే నిజంగా వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి, ఐ థింక్ అందరూ ఇళ్లలో చూసిన వాళ్ళందరూ ఇళ్లలో ఒక్కసారి చెక్ లిస్ట్ పెట్టుకుని ఒకటి తీసేస్తే జీవితాలు బాగుపడతాయి. బట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నైట్ ఒకటే చెప్తా, 1 second చెప్పేస్తా. మై ఫాదర్ అండ్ మదర్ దే హ్యావ్ గివెన్, చాలా ధరోహర్ మంచిగా ఇచ్చారు. నాట్ బై గివింగ్ ఎనీ ఆస్తి సంపత్తి కాదు. దే టాట్ us టు స్లీప్ ఇన్ ద నైట్ బై టైమ్. ఇఫ్ యూ ఆర్ మెయింటైనింగ్ దట్ నైట్ సైకిల్, ఒకటి స్లీప్ అవేకెన్ సైకిల్ ఉంటుందబ్బా, అది డిస్టర్బ్ చేయకుండా సర్కేడియన్ రిథమ్, అది ప్రాపర్ ఉంటే నీకు ఏ టాక్సిన్స్, ఏ క్యాన్సర్ దగ్గర రాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. ఓకే అండి, నమస్తే అండి. థ్యాంక్ యూ.